అతడు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనుకకు తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోట నెల్లా అతడు జయము పొందెను. 2 రాజులు 18వ అధ్యాయము 5 నుంచి 7వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 4 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశం మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా కలుగునుగాక. ఆమె. ఫ్రెండ్స్, ఇక్కడ హిజ్కియా గురించి వ్రాయబడింది. అతనంటే అతనికి ముందున్నవాడు కానీ అతని తర్వాత వచ్చిన రాజుల్లో వలె లేడట. అతని వంటి వాడు ఎవరితో, దావీదు తప్ప ఇంకెవరితో పోల్చలేడు. హిజ్కియా అంతగా దేవుణ్ణి హత్తుకున్నాడట, అంత నమ్మకమైన వాడట. అలాగే దేవుని వాక్యాన్ని అలా అతని జీవితంలో అమల్లో పెట్టాడట. అంతే, దేవుడు అతను తోడుగా ఉండి వెళ్ళిన చోటల్లా విజయాన్ని ఇచ్చాడట, సమృద్ధినిచ్చాడు, శత్రువులను అణిచివేశాడు, గొప్పగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. మళ్ళీ అసలు ఎంత సమృద్ధి అంటే ఎంత కంఫర్ట్ ఇచ్చాడు, అంత కంఫర్ట్ ఇచ్చాడు దేవుడు. నెక్స్ట్ లెవెల్ లేవనెత్తాడు. ఫ్రెండ్స్, ఎవరైతే దావీదు వలె, హిజ్కియా వలె దేవుణ్ణి హత్తుకుని నీకు ముందున్నాడు కానీ నా తర్వాత కానీ ఎవరితో నన్ను పోల్చడానికి అంతనే భక్తి చేయాలా అనే మైండ్ నీలో రావాలా. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని నీ జీవితంలో అమల్లో పెట్టాలి. ఎప్పుడైతే అమల్లో పెడతావో ఆయన నేచర్, ఆయన స్వభావం నీలోకి వస్తుందో దీవెన ఆరంభమైపోతుంది. నీకు దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు వెళ్ళిన చోటల్లా హిజ్కియాకి విజయం ఇచ్చినట్టుగా విజయం ఇచ్చి అందరికంటే టాప్ ప్లేస్లో ఉంటావు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను టాప్ ప్లేస్లో పెట్టడం దేవుడు కోరుకుంటున్నాడు. కొన్ని విషయాల్లో ఎక్సలెంట్, నువ్వు వాక్యాన్ని వింటావు, ఆరాధన చేస్తావు, లోబడతావు. కొన్ని విషయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ లోకం కనపడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు నీలో తిరుగుబాటు కనపడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని అభ్యంతరాలు కనపడతాయి. అప్పుడప్పుడు అవిశ్వాసం, అప్పుడప్పుడు భయం, అప్పుడప్పుడు వాక్యాన్ని పక్కన పెట్టి లోకస్తులు అడుగులు వేస్తూ ఉంటాం. దాని ద్వారా దేవుడు ఎంతో దీవించి ఎక్కడో పెట్టాలనుకున్నాడు. కానీ నువ్వు కొంచెం ఎదుగుతున్నావు. ఎన్నో విషయాల్లో దేవుడి వాసన ఇచ్చే దీవెనలు పొందగలిగిపోతున్నావు. నీకు నువ్వే అడ్డంగా ఉంటున్నావు. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయ కాలం అందు మార్చుకుంటే దీవెనలు నీవే. హిజ్కియా కంటే ముందున్న వాళ్ళు కానీ తర్వాత వచ్చిన వాళ్ళు కానీ ఎవరితో అన్ని పోల్చడానికి వీలు లేనంత భక్తి చేశాడట. యెహోవాను హత్తుకున్నాడట. అటు హత్తుకునే కృప దేవుడు ఈరోజు నీకు ఇచ్చునుగాక. ఇస్తున్నారు, దాన్ని సద్వినియోగపరచుకో. గొప్పగా దీవించబడతావు, ఆత్మీయంగా బలపడతావు, ఫ్రూట్ఫుల్గా ఉంటావు. ప్రార్థన ఆశ్చర్యకర. ఎవరి రోజు హిజ్కియా వలె నేను హత్తుకుని పూర్వీకుల్లో కానీ అప్పుడున్న వాళ్ళు కానీ అతనితో సమానమైన వాడు ఒక్కడూ లేడన్నా ప్రభా, అలా నిన్ను హత్తుకునే కృప మాకు దయచేయండి. వాళ్ళు ప్రతి ఒక్కరిని అలా మలచండి. ఆనాడు హిజ్కియా తోడండి, ఇల్లు చూడాలి, అలా జయమిచ్చి మీరు తోడై ఉండి గొప్ప దీవెన, గొప్ప సమృద్ధిని ఆశీర్వదించి శత్రులతో వాళ్ళు అణిచివేశావు అయ్యా. యుద్ధం లేకుండానే వెళ్ళగొట్టావు. అలాంటి కృప మాకు దయచేసి వ్యాధులు స్వస్థపరిచావు, సమస్యలను సాల్వ్ చేసావు, గొప్ప స్థాయికి తీసుకెళ్ళావు. అలాంటి కృప మా అందరికి దయచేయండి. ఎవరు అనారోగ్యం స్వస్థపరచండి. యేసునామమున ప్రతి అనారోగ్యం పోవాలి, చీకటి తొలగిపోవాలి. ఎవరు నాయన బలహీన బలపరచండి. ఎవరు పడిపోయారు తిరిగి లేవనెత్తండి. స్పిరిచువల్ స్ట్రెంత్, రక్షణ పొందని, రక్షణ పొందని అక్కడ సిద్ధపడాలి. మంచి జాబ్స్ ఇవ్వండి యేసునామములో. నాయన మంచి గృహాలు ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి గవర్నమెంట్ సెక్టర్లో, ఇట్లో కూడా. అలాగే మెడికల్ సీట్లు కొరకు మరికొందరు వెయిట్ చేస్తున్నారు. కృప తెరిచి వారి విషయంలో కార్యాలు చేయండి. విద్యార్థులను దీవించండి. ఫీజు రియంబర్స్మెంట్ అయి రావాలి, కృప చూపించండి. ప్రతి ఒక్క నాశనం గర్భఫలాలు ఇవ్వండి. గర్భిణీలకు క్షేమ సుఖప్రసవాలు ఇవ్వండి అయ్యా. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి, విడిపోయిన కుటుంబాలు కట్టండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, ప్రతి ఒక్కరిని దీవించి పరలోకనిస్తాను దీవించండి. ప్రామిస్ సాల్వ్ చేయండి. సిద్ధపూర్లు ఆశీర్వాదకరం మార్చండి. అన్ని విషయాలు దీవెన దయచండి. రేపు అక్కడ దేని బైబిల్ క్లాస్ ఉంది ప్రభావ, సిద్ధపూర్లో సిద్ధపరచండి. అన్ని విషయాలు కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమించండి. చీకటి తొలగించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ దయ మహిమ చెందమని ఈ రోజందరూ గొప్ప జయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. హిజ్కియాకు తోడైన దేవుని తోడైండాలని కోరుకుంటున్నాడు. ఫుల్ ప్రెజెడ్ భక్తి కృప దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్.